అంత కరీంనగర్ కదండి. జై లక్ష్మీనరసింహ స్వామికి. మనం అందరు తినేసారా ఒక్కసారి అందరు కామెంట్ చేయండి. జై శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి జై. గర్భగుడి గోపుర దర్శనం అనమాట. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాద్ సాయి వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 2 o'clock లేసాము. నౌ ఇట్స్ 3 time. రెడీ అయ్యాను. ఇక్కడ నుంచి నేను ఎక్కడికి వెళ్తున్నా అంటే దైవ క్షేత్రానికి వెళ్తున్నాను. అదేంటి ఎలా ఉంటుంది వీడియో చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేయండి. వరప్రసాద్ వ్లాగ్స్. సో ఇంకెవరు లేవలేదు, నేను ఒక్కడే మాత్రం లేచాను, రెడీ అయ్యాను, బయలుదేరుతున్నాను. చలో 3 అయింది, బయలుదేరుతున్నాను. అమ్మ నిద్రకి లేపాను ఇప్పుడే. చలో మా ప్రయాణం ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ కార్ తీయాలి ఇప్పుడు. టాస్ చూసారు, అన్ని పనులు ఉన్నాయి. ఇంటికి కార్ ఎట్లా తీద్దాం చూద్దాం. మార్నింగ్ జై శ్రీరామ్. ఎర్లీ మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నాం అనేది పోయిన తర్వాత చెప్తా. ఇప్పుడైతే చెప్పా. కష్టపడి అయితే అన్ని బండ్లు జరిపోతే ఇక్కడ తీసిండు. ప్రజెంట్ ఇళ్ళకి వెళ్ళి తీసే టాస్క్ ఇది అయిపోయింది అనుకో. ఇది రెగ్యులర్ టాస్కే. జై శ్రీరామ్. మొదటిసారి వర్షం స్టార్ట్ అయింది. మన వాతావరణ శాఖనైతే 65 to 115 వరకు వర్షం కొడుతుందని చెప్పారు. ప్రజెంట్ ఈ వర్షంలో మేము బయలుదేరానమాట. మొట్టమొదటి వర్షం స్టార్ట్ అయినది కరీంనగర్ లో. ఇప్పుడు బయలుదేరాం మేము. బైపాస్ రోడ్ ఎక్కాం. ప్రజెంట్ అయితే సమయం 3:37 4 గంటలు టోల్ ట్యాక్స్. 3:50 టోల్ ట్యాక్స్ వచ్చినాము. మన రేణికుంట టోల్ ట్యాక్స్ గుండ్లపల్లి. వర్షం పడట్టు కాదు, పడినట్టు కాదు. డిస్టర్బెన్స్ గా ఉంది ఇదైతే. చలో బయలుదేరినాం ఇక్కడ నుంచి. ఇంకా 5:23 ఆలేరు ఏరుకున్నాం. ప్రస్తుతం యాదగిరి ఏరుకున్నాము. 5:30 యాదగిరి ఏరుకున్నాం అనమాట. మార్నింగ్ యాదాద్రి కిందికి రైట్. యాదగిరి రీచ్ అయినాం. బ్రిడ్జ్ కిందికి వెళ్తున్నాం. ప్రజెంట్ రాగిరి వచ్చే బ్రిడ్జ్ ఇది. ఇక్కడ నుంచి రైడ్ పోతే డైరెక్ట్ మనకి యాదాద్రి కనిపిస్తుంది చూడండి. అదిగో అల్లదిగో శ్రీహరివాసము. ఇక్కడికి వచ్చాము కదా, యాదగిరిగుట్టకు వచ్చాము. యాక్చువల్ గా ఇక్కడ నుంచి మనకి గిరి ప్రదక్షిణ ఉంటుంది అనమాట. యాదాద్రి ఎర్లీ మార్నింగ్ 5:40 AM. ఇదిగోండి మన గర్భగుడి ఇది ఇక్కడ కనిపిస్తుంది. జై శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి జై. సో ఫైనల్ గా అయితే యాదగిరిగుట్టకు వచ్చేసినాము. ఇదే మన డెస్టినీ. అనుకోకుండా వచ్చాం. మార్నింగ్ లేసి వచ్చేసాం. మన యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి పిలిచాడు అనమాట చాలా ఏళ్ళ తర్వాత. ప్రజెంట్ గిరి ప్రదక్షిణకి వెళ్తున్నాం. రోడ్ దాటుదాం అనమాట. చూసారా ఎంతమంది కార్లు అయితే మొత్తం సైడ్ పార్క్ చేశారు. ఇక్కడ గిరి ప్రదక్షిణకి వెళ్తున్నాం. ప్రజెంట్ వైట్ డ్రెస్ ఫస్ట్ టైం నేను కనిపించాను మీకు. ఇగో లైట్స్ ఎట్లా ఉంటుంది చూడు. లైట్ కి చూడు. యాదాద్రి ముందరకు వచ్చేసాము కంప్లీట్ గా. ఇక్కడ చూడరా ప్రోగ్రామ్ జరుగుతుంది. గిరి ప్రదక్షిణ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. యాదాద్రి లక్ష్మణ స్వామి టెంపుల్ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తున్నారు చూడండి. సో మనకి ఇక్కడ చేసే ప్రోగ్రామ్ జరుగుతుంది అనమాట. శ్రీ లక్ష్మణ స్వామి దేవస్థానం యాదాద్రి గుట్ట. కల్చర్ యాక్టివిటీస్ ఇక్కడ. ఎప్పుడైనా కాక ఒకసారి రోజు వచ్చామండి. ఇప్పుడు మాత్రం ఓపెనింగ్ తర్వాత గిరి ప్రదక్షిణ స్టార్టింగ్. ఆషాఢ మాసంలో అందరైతే మొత్తం గిరి ప్రదక్షిణ చేస్తారు. యాదాద్రి గుట్ట మొత్తం సర్కిల్ అందరూ చాలా మంది చూసుకున్నారు ఇక్కడ చూడండి. వర్షం పడుతున్నా లెక్క చేయకుండా అందరైతే మనకి గిరి ప్రదక్షిణ భక్తితో చేస్తున్నారు. కొండపైకి వెళ్లి బస్ స్టాండ్ దారికి అన్నప్రసాద వితరణ కేంద్రం, సత్యనారాయణ స్వామి వ్రత మండపం అన్నిటికీ దారి అనమాట. ఇది మెట్ల ద్వారా వెళ్ళొచ్చు, ఇలా పైకి వెళ్ళొచ్చు. ఇటు సైడ్ పోతే మనకి రాగిరి సర్కిల్ అంట. ఈ సైడ్ పోతే రాగిరి వస్తుంది. యాదాద్రిలో గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి మొత్తం చూసారు కదా. మనకు మెయిన్ గా రాగిరి వచ్చే పార్క్ ఇది చూసారా. ఎర్లీ మార్నింగ్ ఇంటి దగ్గర స్టార్ట్ చేస్తే మార్నింగ్ 5 o'clock వరకు వచ్చేసాము. ఇది మనకి ఎంట్రన్స్ భాగం అన్నమాట. మెట్ల ద్వారా పైకి వెళ్ళే దారి. ఇక్కడ మనకి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అండ్ చూసారు కదా పార్క్ ఎలా బాగుందో.
చాలా మంది అయితే గిరి ప్రదక్షిణ చేస్తున్నారు ఆషాఢ మాసం. సో మీలో ఎంత మంది మనకి యాదాద్రిలో గిరి ప్రదక్షిణ చేస్తారో కింద కామెంట్ కామెంట్ చేయండి. సో మొదటిసారి అయితే నేనైతే రావడం ఇన్ని సంవత్సరాలు చాలా 30,000 సార్లు వచ్చాను కానీ ఇక్కడికి మరి గిరి ప్రదక్షిణ ఎప్పుడు చేయలేదు. సో ఇది మొదటిసారి. పబ్లిక్ అయితే చాలా మంది అయితే ఉన్నారు. ఈ తరళమైన ఈ తారహార మధురే జవరాల పురాణి సోయకమైన సో వర్షం కారణంగా కొంచెం ప్రోగ్రామ్ తొందరగా క్లోజ్ చేస్తున్నారు అనమాట ప్రజెంట్ ఇక్కడ నుంచి వెళ్ళి. సో వర్షం పడుతుంది కదా, సో ఇది కథ. సో కల్చర్ యాక్టివిటీ ప్రోగ్రెస్ కంప్లీట్, ఎందుకంటే వర్షం పడుతుంది. పబ్లిక్ క్రౌడ్ వెరిపోయారు ఫుల్గా. చూసారా, ఇక్కడ చూసిన క్రౌడ్ అంతా వెరిపోయారు. సో ఇక్కడ ప్రసాదం పెడుతున్నారు అన్నమాట. ఈరోజు మన యాదగిరిలో ఎవరైతే నృత్యం చేస్తున్నారో మన కరీంనగర్ నుండి ఇక్కడ వచ్చి యాదాద్రిలో సో ఇక్కడ నుంచి వెళ్ళి కొండపైకి వెళ్ళే దారి అనమాట. మెట్ల దారి ఇక్కడ స్టార్టింగ్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా, నామాల నుంచి వెళ్ళి నడుచుకుంటూ పైకి వెళ్ళే దారి. సో మనకు మొత్తం మంది ఇక్కడ ఏదైతే కార్యక్రమం చేస్తారో దాదాపు మొత్తం మంది మన కరీంనగర్ నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారనమాట. సో ఇప్పుడు ఇక్కడ నుంచి దర్శనానికి వెళ్తున్నాం పైకి. సో మొత్తం మన కరీంనగర్ వాళ్ళు ఇక్కడ మొత్తం చేసిన కార్యక్రమాలు చేసిన కంటే కూడా తెల్లారిన కొద్ది టైం పబ్లిక్ అయితే చాలా మంది పబ్లిక్ అవుతున్నారు. హెవీ క్రౌడ్ అవుతుంది. కాలినడకన గిరి ప్రదక్షిణ చేస్తున్న భక్తులందరూ వీళ్ళంతా కూడా మొత్తం చుట్టూరుగా గిరి ప్రదక్షిణ మొత్తం కంప్లీట్గా ఇట్లా సర్కిల్ తిరిగి వస్తారు కంప్లీట్గా. ఒకప్పుడు నేను చెప్పేవాడిని ఇక్కడ ఈ గిరి ప్రదక్షిణ రోడ్ అవుతుంది ఇవన్నీ డెవలప్మెంట్ అనేది ప్రజెంట్గా అనిపిస్తుంది లైవ్. జై నారసింహ జై నరసింహ జై, జై నారసింహ జై లక్ష్మీ నారసింహ జై, జై నారసింహ జై లక్ష్మీ నారసింహ జై, జై నారసింహ జై లక్ష్మీ నరసింహ 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 జై. సో మన కరీంనగర్ వాళ్ళందరూ కూడా ఇక్కడ బస్సు ఎక్కేస్తున్నారు అనమాట. ప్రజెంట్ మేము వెళ్తున్నాము కాలినడకనే.
రన్ వర్షం పడుతుంది మొత్తానికి అయితే. వర్షంలో కూడా ఎవరు భక్తితో అందరైతే గిరి ప్రదక్షిణ చేస్తున్నారు చూసుకోండి. సో కొండపైకి మనం ఇదే బస్సులో ప్రజెంట్ వెళ్తున్నాము. ఇది జై లక్ష్మీనరసింహ స్వామికి జై లక్ష్మీనరసింహ స్వామికి జై లక్ష్మీనరసింహ స్వామికి. ప్రజెంట్ మన కొండపైకి వెళ్తున్నాం ప్రజెంట్ దర్శనానికి. సో మన కాలినడకన చూసారు కదా, ప్రదక్షిణ చేసే వాళ్ళంతా కూడా ఇక్కడ ఈ విధంగా వస్తున్నారు మొత్తానికి కొండపైకి. ఇట్లా షార్ట్ కట్ వెళ్తున్నారు అనమాట. ఇటు నుంచి షార్ట్ కట్ వస్తుంది కొండ ప్రదక్షిణ. కొట్టసారి ఆర్టీసీ బస్సులో కొండపైకి వెళ్తున్నారు అనమాట. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన కదా కొట్టసారి ఆర్టీసీ బస్సు ఇక్కడ ఎప్పుడు వచ్చిన కార్లో వచ్చినా ఇదే ఫస్ట్ టైం. బస్ వచ్చినా కార్ వచ్చిన కొట్టసారి ఆర్టీసీ బస్సు ఇక్కడ అనమాట. మొత్తం మన కరీంనగర్ వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అంత కరీంనగర్ కదండి. ఓకే, కరీంనగర్, హైదరాబాద్, వైజాగ్ మూడు ప్లేసెస్ చూస్తున్నారు. అంటే తెలంగాణ అంతా కలిసి ఉన్నారు అందరూ. కొండ వెనకాల సైడ్ వచ్చేస్తున్నాం ప్రజెంట్ అయితే. చూసారా ఎంత మంచి డెవలప్మెంట్స్ అయినాయో. యాదరూట డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి చూసారా కదా. ప్రజెంట్ అయితే కొండపైకి వెళ్తుంది డైరెక్ట్ గా. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ద్వారా పైకి వెళ్తున్నాం మన ప్రజెంట్ అయితే. సో మన గిరి ప్రదక్షిణ చేసే ప్లేస్ చూసారు కదా, అక్కడ కాళ్ళు అక్కడ కనిపిస్తున్నారు. అది గిరి ప్రదక్షిణ చేసే ప్లేస్ అన్నమాట. కొండపైకి దారి. జై లక్ష్మీ నరసింహ స్వామికి జై. సో మొత్తం వంకల ఆహారాల కాకి మన తిరుపతి వస్తున్నారు ఎలా చేశారో మరి యారు డెవలప్ చేశారు. అప్పుడు ఎప్పుడే ప్లేస్ కింద నుంచి వ్యూ పాయింట్ చూడండి మొత్తం. అది వేపీ కాటన్స్. కొండపైకి చేరుకున్నాము. జై లక్ష్మీ నరసింహ స్వామికి. ఫైనల్ గా అయితే కొండ పైకి వచ్చేసాము మనం. లక్ష్మీ నరసింహ స్వామి యాదగిరిగుట్ట, యాదాద్రి లక్ష్మీ స్వామి. ఇది బస్ స్టాండ్ అనమాట. కొత్త నిర్మించిన కొండపైన నిర్మించిన బస్ స్టాండ్. అంతకుముందు కొండ మీద నిర్మిస్తారని చెప్పేసి నేను చెప్పాను. అదే ఇది బస్ స్టాండ్. సో ఇక్కడ మన ఆర్టీసీ బస్ స్టాండ్ కొత్త కట్టగా దిగేసాము మనం. అందరు దిగుతున్నారు ఇంకా. ఇది మన ఆర్టీసీ బస్ స్టాండ్ కొండపైన, యాదాద్రి లక్ష్మీ స్వామి గుట్ట పైన మన యాదాద్రి బస్ స్టాండ్. సో మనకి కొండ పైన లగేజ్ అండ్ సెల్ ఫోన్లు భద్రపరచు గది అయితే పెట్టారు. ఒక ఫోన్ కి 10% పెట్టారు. బట్ లగేజ్ ఉందా లేదా అనేది ఇక్కడ అయితే కనిపిస్తలేదు. లగేజ్ సెక్షన్ ఇక్కడ అనమాట. ఇక్కడ పెట్టుకోవచ్చు లగేజ్, ఇక్కడ పెట్టుకోవడం. ఇదంతా మనకి ఆర్టీసీ బస్ స్టాండ్. లగేజ్లు అన్ని ఇక్కడ పెట్టుకోవడం. అక్కడ పెట్టుకోవడం లగేజ్ అక్కడ పెట్టుకోవడం. అంటే వాళ్ళు చెక్ చేస్తారు కదా ఫ్రెండ్స్. అంతకుముందు నిన్న వీడియోలలో ఏమేమి డెవలప్మెంట్ చెప్పాను అన్ని డెవలప్మెంట్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా. బస్ స్టాండ్ కానివ్వండి, ఇంకా ఫంక్షన్స్ కానీ, ప్రతి ఒక్క ప్లేస్ ఎవ్రీథింగ్ మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. ఎక్కేదారి దిగేదారులు అన్ని, ఎక్కడ ట్రాఫిక్ కూడా ఇబ్బంది లేకుండా నల్లిలో పోయేటట్టు అన్ని కంప్లీట్ అయితే డెవలప్మెంట్స్ అయిపోయినాయి మన యాదాద్రిలో.
సో ప్రజెంట్ అయితే దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇదంతా పార్కింగ్ ఏరియా అయితే పెట్టారు కంప్లీట్గా. చూడండి, ఇది గుడి మెయిన్ ఎండ సీట్లు బాగా ధ్వజం ఎట్లా వెళ్ళొచ్చు, లేదా ఇటు వెళ్ళొచ్చు. గుడి మెయిన్ అట్లా ఎంట్రన్స్ బాగా అన్నమాట. ప్రస్తుతం మన సాంస్కృతిక కార్యక్రమాలు చేశాం కదా, మన కరీంనగర్, వైజాగ్, ఆంధ్ర, తెలంగాణ అందరు కలిసి వచ్చారన్నారు కదా, అందరు కలిసి దర్శనానికి వెళ్తున్నాం ప్రజెంట్ అయితే. అండ్ ఇక్కడ ఒకటి ఏంటంటే కొంచెం వృద్ధులకు కానీ నడవరాని వాళ్ళకు ఇట్లాంటి వెహికల్స్ అయితే పెట్టారు, ఎలక్ట్రిక్ వెహికల్స్. వీటిని ఏమంటారు తెలుసా? బ్యాటరీ వెహికల్, దాన్ని పేరు అంటారు ఇక. సో యాదాద్రి అయినాక మొదటిసారి దర్శనం అవుతుంది నాకైతే ప్రజెంట్. చూసారు అందరు కలిసి వస్తున్నాం మొత్తం మంది. మెయిన్ ఎంట్రన్స్ గోపురం ఇక్కడ ఒకటి, గోపురం పార్కింగ్ ప్లేస్ ఏరియా జరుగుతుంది. మనకు గర్భగుడి చూసుకున్నాం కదా, గర్భగుడి ఇది 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 మన బంగారు గోపురం తాపడంతో కనిపిస్తుంది కదా, ఇది బంగారు గోపురం. ఇది మన గర్భగుడి అనమాట. సో ఈ విధంగా వర్షం పడకుండా ఇట్లా వచ్చాము. తులసి వాళ్ళం క్వైట్ అపోజిట్. సో మన గారికి మంకీ గారు వచ్చారు. జై బోలా హనుమానికి జై. చూసారా హనుమంతుడు వచ్చేసే దగ్గరికి అక్కడ మంకీలు నడుస్తుంది, చాలా మంకీలు అయితే వచ్చాయి ఇడికి అన్ని. చూసారా వీటికి ఒక గ్యాంగ్ లీడర్ ఉంటారు. కొండ పైకి వచ్చాము, ఇక్కడ నుంచి వెళ్ళి ఇది మనకిది గర్భగుడి. సో ఇలాగా లోపలికి దర్శనానికి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి గుడికి వచ్చాము. చాలా తర్వాత అంతకుముందు దీన్ని ఈ యాదగిరిగుట్ట డెవలప్మెంట్ చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేసి లైవ్ అయితే మనం చూసారు కదా, భక్తులు అయితే లైన్లో నిలబడ్డారు. పబ్లిక్ చాలా ఉన్నారు చూసారా, పబ్లిక్. ఇంకా వర్షం పడుతుంది, గిరి ప్రదక్షిణ ఉంది, చాలా మంది గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. టైం పెరిగినా గడిచిన కొద్దీ ఫ్లోటింగ్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. ఇవన్నీ క్యూ కాంప్లెక్స్ అవన్నీ అట్లా కలిపి తిరిగి రావచ్చు అనమాట. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్లో మనకి ఇక్కడ హోమాలు చేసిన ప్లేస్ అనమాట. ఇది మామూలుగా టెంపరీ వేస్తారు తీస్తారు. ఓకే, అండ్ మెయిన్ గోపురం అటు సైడ్ ఎంట్రన్స్ అక్కడ ఉంది చూడండి, అటు సైడ్ గర్భగుడి, ఇటు సైడ్ గోపురం. సో మీలా ఎంతమంది యాదాద్రి దర్శనం చేసుకున్నారు, టికెట్ లేకుండా ఎంతమంది దర్శనం చేసుకున్నారు, టికెట్ చేసుకుంటే ఎంత దర్శనం చేసుకున్నారు, ఆదివారం వచ్చినప్పుడు ఎంత టైం పట్టింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యాదగిరి లక్ష్మీస్వామి దర్శనానికి కోసం మీకు ఎంత టైం పట్టింది, అంటే టికెట్ తీసుకోకుండా ఎంత దర్శనం పట్టిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రజెంట్ అయితే లైన్ కోసం క్యూలో వేచి ఉన్నారు వీళ్ళంతా కూడా. ఇక్కడ ఫోటో సెక్షన్ వస్తుంది. ఒక్కసారి అందరు కామెంట్ చేయండి. జై శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి జై. గర్భగుడి గోపుర దర్శనం అన్నమాట. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జై లక్ష్మీ నరసింహ స్వామికి జై. ఇప్పటివరకు సాంస్కృతిక కార్యక్రమాలు చేశారు కదా, మనం పైకి వచ్చాం మన గుడి దర్శనానికి. జై లక్ష్మీనరసింహ స్వామికి జై. లక్ష్మీనరసింహ స్వామికి గోవిందా గోవిందా. ఇక్కడ మొత్తం కూడా దర్శనంకు క్యూ కట్టారు. అండ్ అటు సైడ్ అయితే ప్రసాదం కౌంటర్లు ఉన్నాయి. మనకు ధర్మదర్శనంకి వచ్చే వాళ్ళు ఆ క్యూ కాంప్లెక్స్ అలా తిరిగి వెళ్తున్నారు అనమాట. చూసారు కదా పబ్లిక్ ఎంత బాగున్నారో, ఫుల్ క్రౌడ్ ఉంటుంది అనమాట ఎప్పుడు చూసినా కూడా. లక్ష్మీ స్వామి ఇంత వర్షాలు కూడా చాలా మంది వచ్చారు. అండ్ అందరూ కూడా గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. కింద చాలా మంది ఉన్నారు. మన తిరుమల తిరుపతి దేవస్థానం ఎట్లా ఉందో మనకు చూసారా, మన చక్రధారం ఇక్కడ కనిపిస్తుంది. జై లక్ష్మీనరసింహ స్వామికి జై. సో దర్శనం అయిపోయింది. మేము అన్ని ఫోన్లు అన్నీ ఒకసారి పెట్టాను. ఇప్పుడు అందరూ ఎవరి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు ఫోన్లు అనమాట.
సో పబ్లిక్ అయితే చాలా మంది ఉన్నారు, హెవీ క్రౌడ్ అయితే ఉంటుంది రెగ్యులర్ గా. రోజు ఇంకా హాలిడేస్ వచ్చినప్పుడు అయితే మాత్రం హెవీ క్రౌడ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి తిరుగు ప్రయాణం స్టార్ట్ అవ్వడమే మళ్ళీ. చలో చూసారు కదా అప్పటికి ఇప్పటికి ఎంత పబ్లిక్ పెరిగారు ఇక్కడ. వర్షం అయితే తుంపరగానే పడుతుంది, పడాలా వద్దా అని చెప్పేసి. సో ప్రజెంట్ అయితే లడ్డు కౌంటర్స్ కి ఇది అందరు లైన్ కట్టారు ఇక్కడ. మనకి లడ్డు కౌంటర్ క్రౌడ్ అయితే ఉంది. ఇదో లడ్డు 100 గ్రామ్ 30 రూపాయలు ఉంది, పులిహోర 250 గ్రాములు 20 రూపాయలు ఉంది, అభిషేకం లడ్డు 500 గ్రాములు 150 ఉంది, మిల్లెట్ లడ్డు 80 గ్రాములు 40 రూపీస్ ఉంది, దద్దోజనం 250 గ్రాములు 15 రూపాయలు, కేసరి బాత్ 200 గ్రాములు 30 రూపాయలు ఉంది, కట్టె పొంగలి 200 గ్రాములు 40 రూపాయలు. ప్రజెంట్ అయితే మన కృష్ణ లైన్ లడ్డు కౌంటర్ లో లడ్డూలు తీసుకుంటున్నాడు కృష్ణ. ఇక్కడ టోకెన్ ఇస్తారు, మళ్ళీ అక్కడికి లడ్డు తీసుకెళ్ళాలి. చూసారా ఇది మనకి లడ్డు టోకెన్స్ అనమాట. అక్కడనేమో టోకెన్ తీసుకొని మళ్ళీ ఇక్కడికి లడ్డు రావాలి. చూడాలి ఇక్కడ పబ్లిక్ ఎంత మంది ఉన్నారు, కానీ చూసారా కింద నీల పదన ఉంది అంతటా గందరగోళం ఉంది లడ్డు పరిస్థితి. పవర్ ఇస్తారా ఫ్రెండ్? చూసారా లడ్డు కౌంటర్ లో ఎంత రద్దీ ఉందో. సేమ్ మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర ఎట్లయితే పరిస్థితుందో ఇక్కడ అదే పరిస్థితుంది. ఇక్కడ అన్ని స్పీడ్ ఎక్కువ స్త్రీల బోర్డులు ఎక్కువ ఉంటాయి, స్త్రీల కౌంటర్లు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే బస్సులు ఫ్రీ ఉచిత బస్సులు అయిపోయాయి కదా. ఇటు స్త్రీలు జెంట్స్ కౌంటర్లు అయితే దూరంగా ఉన్నాయి, మొత్తం ఫుల్ పబ్లిక్ క్రౌడ్ ఉంది. జెంట్స్ కొంచెం తక్కువ ఉన్నారు, స్త్రీలు ఎక్కువ ఉన్నారు. అటు చూసారా స్త్రీలు, ఇటు జెంట్స్. టెంపుల్ కి బయటికి వెళ్ళాము, లడ్డు ప్రసాదం తీసుకున్నాము. ఇది బయట చూసారా, బయటకి వచ్చేసాము. అందరు ఇక్కడికి వచ్చేసి ప్రసాదాలు తింటున్నారు ఇంకా ఎట్లా కూర్చొని. జై లక్ష్మీనరస్వామికి. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అందరూ. మన వాళ్ళందరూ వెళ్ళారా? కృష్ణ వెళ్ళిపోయారా? సో అందరు ఇక్కడ పంపించాము. ఇది ఇలా కూర్చున్నారు ఇక్కడ ప్లేస్. ఫైనల్ గా అయితే బయటికి వెళ్ళిపోతున్నాం. ఇంకా మెట్ల దారి ఇట్లా కిందికి దారి. ఇగో పట్టుకో, మంకీలు ఉన్నాయి కదా, పట్టు మంకీలు వస్తున్నాయి కృష్ణకి ఇచ్చిన అన్నట్టు. సో మంకీలు ఎగబడితే కనుక గుంజుకొని మరి ఒక పని చేద్దాం. సో ఫైనల్ కిందకి వచ్చాము. మా లడ్డూలో దాచుకున్నాడు చూసాడు ఇక్కడ, పొట్టలో దాచుకుని వెళ్తుంది. లడ్డూలో కోతుల భయం ఉంది, కోతులు వచ్చి అటాక్ చేస్తున్నాయి కనుక లడ్డూలో దాచుకొని వెళ్తున్నాము. ఇది పైనుంచి వ్యూ పాయింట్స్. ఇది వాటర్. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి. సో కిందికి వెళ్తున్నాము. ఇక్కడ చూసారా ఈ సిస్టమ్ ఇండియాలో పోవాలి, తీయగమ్మా ఉరికొస్తాయి. కిందాక పోవాలి, మన కిందాక పోవాలి. మన తెచ్చి అవి అడుకోకో ఎందుకు ఇక ఇటు సైడ్ మొత్తం కూడా టెంపుల్ ప్లేస్. అదే షాపింగ్ కాంప్లెక్స్ అని ఇక్కడ వచ్చారనమాట అని. ఇవన్నీ షాపింగ్ కాంప్లెక్స్ కట్టారు ఇక్కడ. కంప్లీట్ నుంచి గుడి బయట ఏమైంది వెళ్ళిపోవడం. ఇది మనకి కంప్లీట్ గా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కంప్లీట్ చేస్తున్నాము. బయలుదేరుతున్నాం. మళ్ళీ సేమ్ బస్ స్టాండ్ పక్కన, మన టెంపుల్ కి పక్కనే మనకి ఏదైనా బస్ స్టాండ్ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా బయటకు వచ్చేసాము. ఇది మన బస్ స్టాండ్ అండి, ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరకు వచ్చేసాము. చూసారా ఇటు టెంపుల్ ని ఆనుకొని ముందు భాగంలో మనకి బస్ స్టాండ్ వస్తుంది. ఈ సైడ్ వస్తే తులసివనం అన్నమాట వస్తుంది అనమాట. ప్రస్తుతం నేను నిల్చున్నైతే మా యాదాద్రి కొండ పైన ఉన్న బస్ స్టాండ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. టెంపుల్ దర్శనం అన్ని కంప్లీట్ అయిపోయింది. తిరుగు ప్రయాణంలో కిందికి రావాలి. ఇక్కడ బస్సు వస్తే బస్ ఎక్కి మళ్ళీ కిందికి రావడం. మన కార్ అయితే అప్పుడు కింద పార్క్ చేసాము. మార్నింగ్ చూసారు కదా మన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి యొక్క టెంపుల్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వరప్రసాదపురం వ్లాగ్స్. ఓకే, మనకి బస్ స్టాండ్ లోనే కొబ్బరికాయలు, పూలు, పళ్ళు, తర్వాత ఇటు స్నాక్స్, బేకరీలు, కొబ్బరికాయలు అన్ని ఇక్కడ బస్ స్టాండ్ అమ్ముతున్నారు. కంప్లీట్ అన్ని అవైలబుల్ ఉన్నాయి బస్ స్టాండ్ లోనే. ఇది లాస్ట్ అండి. ఇక్కడ నుంచి బస్ స్టాండ్ నుంచి మన బస్సు లేకపోతే ఆటో, ఇక్కడ ఆటోలు దొరుకుతాయి, ఆటోలోకి వెళ్ళొచ్చు. చూసారా ఆటోల ద్వారా వెళ్తున్నాం. వస్తాం అక్కడ ముందుకు పోతుంది కార్ రోడ్ కాదు. ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు ఆటోలో వెళ్తున్నాం అనమాట. కొండ మీద ఉంచాలి. వచ్చేటప్పుడు బస్సులో వచ్చాము. ఎంత మంచి ఉంటాయి మనిషి 25 రూపాయలు అంట. కింద కొండ అంతమంది 20 రూపాయలు ఇస్తున్నాయి, అంతమంది 20. సో ఇది కొండ నుంచి దిగే దారి తులసివనం నుంచి వెళ్తుంది కదా.
కొండ నుంచి కిందకి దిగే దారి. మీరు ఎక్కడ సారన్నా? పాత రోడా? ఓకే, పాత రోడ్ కనిపిస్తారా? జగద్గురు, మీరు జగద్గురుటేనా? ఎట్లా దర్శనం తొందర ఎంతసేపు అయింది? టికెట్ తీసుకున్నారా? టికెట్ లేకనా? గిరి ప్రదక్షిణ చేశారా? ఎంత టైం పట్టింది? ఎన్ని కిలోమీటర్ వచ్చింది? ఎన్ని కిలోమీటర్లు? సో 4 కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ చేశారు. 40 మినిట్స్ పట్టిందంట. మన పాత రోడ్ నుంచి వచ్చారా? కొత్తగా మన కట్టిన బ్రిడ్జ్ అది ఉంది, పాత రోడ్ ఇది. ఎక్కే దారి దిగే దారి. ఏంటి టోకెన్ సార్? ఓకే ఓకే. అంటే గిరి ప్రదక్షిణ అనేది ఇవ్వాలనే స్పెషలా? ఎవ్రీడే చేస్తున్నారా? ప్రతి నెల? ఓకే, ప్రతి నెల స్వాతి నక్షత్రంతో గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. 27 రోజులకు ఒకసారి, లైక్ అమావాస్య పూర్ణిమ కంప్లీట్ అయిపోతే దాని అప్పుడు గిరి ప్రదక్షిణ, స్వాతి నక్షత్రం గిరి ప్రదక్షిణ చేస్తారు. ఇది ఫైనల్ కిందకి వచ్చేసాము. ఇంకా గిరి ప్రదక్షిణ చేసాలు చూసారా? చేస్తూనే ఉన్నారు. వర్షం పడుతుంది అయినా కూడా అందరూ అయితే చేస్తున్నారు గిరి ప్రదక్షిణ. వర్షంలో కూడా చాలా మంది అయితే గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. టైం 9:30 అవుతుంది. మనం ఎక్కడైతే ఎక్కామో ఆ ప్లేస్కి మళ్ళీ వచ్చేసాం. ముందటి భాగం అనమాట, ఎంట్రన్స్ భాగం, మెట్ల దారింది. ఇదే ప్లేస్ మన స్టేజ్ ఎందుకు కన్వెక్ట్ చేసాం కదా. సో యాదగిరిగుట్ట జర్నీ మొత్తం ఇది. పొద్దున ఎలా ఉంది ఇప్పుడు చూసారా? అందరు ఎక్కడ అక్కడ గిరి ప్రదక్షిణ చేస్తున్నారు, వెళ్తున్నారు. వీడియో విన్నట్లు లైక్ చేసి అప్రిషియేట్ చేయండి. మన వరప్రసాద్ బ్లాగ్ ఛానల్. ఇక్కడ ఎక్కాము, ఇక్కడ దిగాము. సర్కిల్ నుండి కార్ దగ్గరికి వెళ్తున్నాము. మళ్ళీ డ్రెస్సెస్ చేసుకోవాలి. ఇది మన యాదగిరిగుట్ట లక్ష్మీస్వామి టెంపుల్. గిరి ప్రదక్షిణ ఎప్పుడు చేస్తారు దాని గురించి తెలుసుకున్నారు కదా. మీలో ఎంతమంది గిరి ప్రదక్షిణ చేశారు? ఎంత టైం పట్టింది చెప్పండి. 40 మినిట్స్ పడుతుందంట 4 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేయడానికి. ప్లాస్టిక్ తీసుకురాకండి. అండ్ వాటర్ బాటిల్ కానీ ప్లాస్టిక్ కవర్లు కానీ చెత్త చెదారు అయితే పడేయకండి. కంచెల్లి బయలుదేరుతున్నాం. ఇంకా అయిపోయింది మన యాదగిరిగుట్ట దర్శనం అన్ని సక్సెస్ఫుల్ గా. వీడియో ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. శ్రీ లక్ష్మీనరసింహ సాంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప కళాశాల యాదగిరిగుట్ట అంట. ఇక్కడైతే మనకి ఫుడ్ పెడుతున్నారు. ఇది గుడి దగ్గర నుంచి వెళ్ళి బస్ స్టాండ్కి అపోజిట్ లో ఇక్కడ ఫుడ్ ఇక్కడికి వచ్చాం అనమాట. మన అందరు తినేసారా? 12:51 మేము కర్నార్ బుక్ చేసాము యాదాద్రి నుండి. బయట మాత్రం ఫుల్ ట్రాఫిక్. ఇక్కడైతే వర్షమే లేదు, వర్షం చిరుకులు లేవు, ఏం లేదు. రద్దీగా ఉంది మొత్తం. వైల్ డ్రైవింగ్ షుడ్ నాట్ యూజ్ ఫోన్స్. అంతా పాటు నా 1:00 అవుతుంది. ఇంటికి వచ్చేసినాము. కార్లో పెట్టేస్తున్నాము.